జై శ్రీ వాసవి మాత. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనకి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 2వ తారీఖు వరకు కూడా నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం మనకి 11 రోజులు జరుపుకుంటున్నాము. ఎందుకంటే విజయవాడలో దుర్గాదేవి సన్నిధిలో 10 సంవత్సరాలకి ఒకసారి ఇలా కాత్యాయని అవతారం అమ్మవారిది వస్తుంది. అలా 11 రోజులు నిర్వహిస్తారు. మనకి ఈ సంవత్సరం వచ్చింది. మీ నవరాత్రులలో అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించి ఆ తల్లి చరణాలను వేడుకున్నట్టయితే ఆ తల్లి మనకి శక్తిని ప్రసాదిస్తూ ఉంది. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో కూడా ఆ తల్లి దుష్ట శిక్షణకై, శిష్ట రక్షణకై, చెడుపైన మంచి విజయం సాధించడానికి, అధర్మం పైన ధర్మ విజయం సాధించడానికి ఆ తల్లి అవతారాలను స్వీకరించింది. కృతయుగంలో త్రిపురాసుర సంహారము, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల రావణాసురుడిని సంహరించడము, అదేవిధంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు కూడా దుష్ట శిక్షణకై అవతరించారు. ఈ కలియుగంలో ధర్మం ఒంటి పాదంపై ఉంటుంది. మరి ఆ ధర్మం ఒంటి పాదంపై ఉన్న ధర్మాన్ని మనము ఇంకా నిలబెట్టాలి, అందరినీ కూడా ధర్మం వైపు నడిపించాలంటే మనం ఆ తల్లి చరణాలను వేడుకొని ఆ తల్లిని ఆరాధించి ఆ తల్లి మనకి శక్తిని ప్రసాదించమని కోరుకోవాలి. అత్యంత మహా అద్భుతమైన ఈ శరణ్ అత్యంత శక్తివంతమైన రోజులు. వీటిని మనము సద్వినియోగం చేసుకొని ఆ తల్లిని ఆరాధించాలి. ఈ నవరాత్రులలో ప్రతిరోజు కూడా ఒక రంగు చీర, అమ్మవారికి ఒక్కో రకం నైవేద్యం సమర్పించడము ఆనవాయితీగా వస్తుంది. మరి ఆ తల్లికి మనం మనస్ఫూర్తిగా ఆ తల్లికి ఏది నివేదించినా మనస వాచ కర్మణ పత్రం పుష్పం ఫలం తోయమన్నారు కదండి. ఆ తల్లి ఎప్పుడు కూడా మన అంతరంగాన్ని, మన ఆత్మశుద్ధిని మాత్రమే కోరుకుంటూ ఉంది. మనము ఎన్ని రంగుల చీరలు కట్టామా, ఏ రోజు ఆ రంగు చీర కడుతూ ఉన్నాం. కానీ మనం కట్టాల్సింది మన లోపల ఉన్న ఈ షట్చక్రాలలో ఉన్న ఆ చక్రాల యొక్క సాధనను చేసి మనం మన శక్తిని పొందాలి. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞాచక్రము, సహస్రారము, ఇలా మన చక్రాలలో ఉన్న ఆ రంగులన్నీ కూడా మన ఈ నవరాత్రి రంగులలో మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా మనము సాధన చేసి ఆ తల్లిని ధ్యానించి ఆ తల్లి శక్తిని పొంది మనం ధర్మస్థాపనకై ఈ కలియుగంలో అందరూ కూడా ధర్మం వైపు ప్రయాణం చేసే విధంగా అందరినీ తీర్చిదిద్దు తల్లి అని మనం ఆ తల్లి చరణాలని వేడుకుందాం. జై వాసవి, మీ జూలూరి స్వరూపారాణి.